చైల్డ్ అబ్యూస్ మీద ఈ సాయి ధరమ్ తేజ్ అసలు ఒక ట్వీట్ చేసే వరకు కూడా సోషల్ మీడియాలో జంతువులు ఉన్నాయి, తల్లిదండ్రులు జాగ్రత్త, మీ పిల్లల్ని కాపాడుకోండి అని సాయి ధరమ్ తేజ్ ఈ డిప్యూటీ సీఎం ని, రేవంత్ రెడ్డిని, తర్వాత మినిస్టర్స్ ని, డీజీపీని అందరినీ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసే వరకు కూడా ఈ విషయం బయటికి రాలేదు. ఒకరు కంప్లైంట్ చేయడం, ఒకరు చెప్పడం దానికంటే ముందు నీ ప్రవర్తన ఎట్లుందనేది నీకు తెలియకపోతే ఎట్లుంది? ఫస్ట్ వాళ్ళ ఫాదర్ ఇట్లా వచ్చి ఏదో అన్నప్పుడు లైక్ కొట్టాను, తర్వాత లైక్ తీసేసి. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసాను. అంటే మీరు దేన్ని ఎంకరేజ్ చేస్తున్నారు? ఎంత ఘోరంగా అంటే ఆ మాటలు ఏంటి, మీరు మాట్లాడే మాటలకి చిన్న పిల్లలకి ఏమన్నా అర్థం తెలుసా? మీ కుటుంబాన్ని చేస్తే మీరు భరిస్తారా? మీ ఇంట్లో ఆడవాళ్ళని చేస్తే భరిస్తారా? మీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అటువంటిగా వాచ్ చేస్తుంది, వాళ్ళు ఆ రకంగానే ప్రవర్తిస్తారు. ఓహో మేము ఇలాగే మాట్లాడాలి కావచ్చు, ఇదే ట్రెండ్ కావచ్చు అనుకుంటున్నది చూస్తున్నాం మనం. దాన్ని కొంతమంది యూత్ ఇప్పుడు దాన్ని లైట్ తీసుకోవచ్చు కదా అంటే, జీవితాలనే లైట్ తీసుకోమంటే ఇంకేం వివరణ ఇస్తూ కూడా అబ్బాయి హనుమంత్ సారీ సారీ చెప్తూ నా కుటుంబాన్ని బయటకి ఇడుస్తున్నారు, బాధపడుతున్నారు అంటే కుటుంబం ఎవరికైనా ఉంటది కదండి, బాధ ఎవరికైనా ఉంటది. అంటే సమాజంలోకి నెట్టివేయబడ్డం అంటే మనం పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని నేర్పించుకునే సమాజంలోకి నెట్టివేయబడ్డం. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. సోషల్ మీడియా అనేది ఓ కత్తి లాంటిది, దాన్ని మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు. తండ్రి కూతుళ్ళ ఓ వీడియో మీద ఓ రోస్టర్ బ్యాచ్ చేసిన కామెంట్స్ కావచ్చు, వీడియో ఇప్పుడు కలకలం రేపుతుంది. ప్రణీత్ హనుమంత్ అనే ఈ బ్యాచ్ రకరకాల కామెంట్స్ చేయడం, వీడియో రిలీజ్ చేయడం మీద అసలు సభ్య సమాజం మామూలుగా ఫైర్ అవ్వలేదు. అది ఇప్పుడు దాని మీద సాయి ధరమ్ తేజ్ అనే హీరో పెట్టిన ట్వీట్ చివరికి ప్రభుత్వాన్ని, పోలీసులను కూడా పరుగులు పెట్టించింది. మంత్రులు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే సమాజం కూడా మన చుట్టూ ఏం జరుగుతోంది, అసలు ఇలాంటి రోస్టర్ బ్యాచ్లు చాలా మందిని టార్గెట్ చేస్తున్నాయి కదా అని చెప్పి దీని మీద ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం నాతో పాటు రజనీ సాయి చంద్ గారు ఉన్నారు. ఆవిడని అడిగి ఈ బ్యాచ్ల్ని ఎలా కంట్రోల్ చేయాలి, వీటన్నిటి మీద తన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే స్వరూప గారు, ఎలా ఉన్నారు? పర్లేదండి, మీరు? బాగున్నాను. తండ్రి కూతుళ్ళ రీల్ మీద ఒక రోస్టర్ బ్యాచ్, నేను మళ్ళీ అసలు వాళ్ళ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టంగా అనిపించట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ప్రమోషనే అవుతుందేమో ఇది కూడా అనిపిస్తుంది. అది చూసినప్పుడు మీకు ఏమనిపించిందండి? వాళ్ళు చేసిన వీడియో గానీ ఆ కామెంట్స్ అనేది జుగుప్సాకరంగా ఉన్నాయి, మీరు ఏమంటారు దీని మీద? ఒకటి అండి, సమాజంలో ఎలా అయిపోయినాయి అంటే కుటుంబాలు, మానవీయ విలువలు కొన్ని ఉంటాయి కదా, వాటిని అసలు ఇప్పటి జనరేషన్ ముఖ్యంగా అంటే ఒక ఏజ్ వరకు ఒకరిని కామెంట్ చేయాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా, లేదు మనకు తెలియంది మాట్లాడాలన్నా చాలా ఆలోచించి ప్రవర్తించేటట్టు కుటుంబంలో కొన్ని విలువలు నేర్పించడం కానీ, ఈవెన్ స్కూళ్ళల్లో కూడా టీచర్స్ ఇలా కాదు అలా కాదు అని చెప్పడం కానీ అలా ఉండేది. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి పిల్లలకు అన్ని అందుబాటులో ఉండేవి కావు. కాబట్టి ఎవరైతే ఇంట్లో పెద్దలు ఏం చెప్పిరో, లేదు స్కూల్లో ఏం చెప్పిరో, అట్లా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ చూసి కొన్ని విలువలు నేర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. యూనివర్సల్ ప్రపంచం మన చేతుల్లోనే ఉన్నట్టు అయిపోయింది. ముఖ్యంగా మన ఇష్యూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది. దాన్ని అసలు కామన్ గా ఏందో డార్క్ కామెడీ అంటండి. ఇదేం కామెడీ? కామెడీ అనే మాటకి అర్థం కనీసం తెలుసా? ఇప్పుడున్న దాంట్లలో మనం మాట్లాడే పదాలకు అర్థాలు మార్చేస్తున్నారా? ఈవెన్ చాలా వరకు సోషల్ మీడియా అయితే ఎంత భయంకరంగా అయిందంటే, ఎవరైనా ఏదేని సందర్భంలో బయటికి వస్తే వాళ్ళని విపరీతంగా మీమ్స్ పేరుతో వేధించడం కావచ్చు, కామెంట్స్ పేరుతో వేధించడం కావచ్చు, ఎవరికైనా ఒక రాక్షసానందం అండి, ఏదన్నా అనొచ్చు. ఎవరినైనా ఏమన్నా పడతారు, లేకపోతే ఏదైతే ఏముంది అని వాళ్ళ రాక్షసానందాన్ని సోషల్ మీడియాలో చూపించేస్తున్నారు. మన జరిగిన సంఘటన కూడా అది. వాళ్ళు మాట్లాడుకునే ఒక్కొక్క అంశం చూస్తే ఒక బయట కుటుంబంలో ఒక 2-3 సభ్యులు కలిసి కూడా అలా మాట్లాడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేది. సభ్య సమాజంలో ఈ వీడియో బయటికి వస్తది, చాలా మంది ఫ్యామిలీస్ చూస్తారు. పోనీ చిన్న పిల్లలు, ఇప్పుడు చాలా వరకు ఎన్ని జరుగుతున్నాయి సమాజంలో, పిల్లల మీద అగత్యాలు జరుగుతున్న సమాజాన్ని కూడా చూసాం, వృద్ధుల మీద జరుగుతున్న సమాజాన్ని కూడా చూసాం. అంటే నెక్స్ట్ జనరేషన్ కి ఏం నేర్పిస్తున్నారు? ఇగో ఇటువంటి మాటలే, ఇవే మాటలు
ఇంకా వీటిని ఎవరైనా మాట్లాడొచ్చు, ఎట్లయినా మాట్లాడొచ్చు, ఏదైనా కామెడీగా తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరినన్నా ఏమన్నా ఆ రకంగా మాట్లాడితే కామెడీగా తీసుకోకపోతే అయ్యా నువ్వేంది ఇలా, దాన్ని చాలా టెక్టీస్ గా తీసుకునే అంశం, ఇలా మాట్లాడుతున్న అవును. సందర్భం చూసాం. లైట్ చాలా ఘోరంగా లైఫ్లే లైట్ అయిపోతున్నాయండి ఈ రోజు. ఆలోచనలు లైట్ అయిపోతున్నాయి, మనకి ఏవైతే టార్గెట్స్ ఉంటాయో లైఫ్ గోల్స్ అవి లైట్ అయిపోతున్నాయి, జీవితాలు లైట్ అయిపోతున్నాయి. ఎవరినైనా కామెంట్ చేసినా, ఇంకేదైనా చూసినా, వాళ్ళని మానసికంగా టార్చర్ చేసినా లాస్ట్ కు వాళ్ళు సూసైడ్ చేసుకున్నా అవి కూడా లైట్ అయిపోతున్నాయి. అంటే ఇవన్నీ మానవ సంబంధాలు భయంకరంగా దెబ్బతింటున్నాయి. ఎంత ఘోరంగా అంటే ఆ మాటలు వింటుంటే బేసిక్ గా ఆ వీడియోను పెట్టి ఎందుకు ఆ రకంగా డార్క్ కామెడీ పేరుతోటి చెయ్యాల్సిన ఆలోచన ఎట్లొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ అవును. ఒకటి అసలు ఏ ఎన్విరాన్మెంట్ లో పెరుగుతున్నాం, లేకపోతే మేము ఫేమస్ కావాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యండి, సమాజానికి ఉపయోగపడే పని చేయండి, కుటుంబానికి ఉపయోగపడే పని చేయండి, వ్యక్తిత్వంగా మీరు పెంచుకోవడం ఆలోచన కావచ్చు, ఇంకోటి మానసికంగా మిమ్మల్ని మీరు స్ట్రెంత్ చేసుకునే విధంగా ఎన్నన్నా చేయండి, ఏమన్నా అవును. చేయండి. కానీ ఒక పాపను పట్టుకొని దాంట్లో ఒక చిన్న డైలాగు వేరే తెలిసిన వాళ్ళు ఉండి కనీసం ఇట్లా జరుగుతుంది ఇష్యూ అన్నప్పుడు నేను చూశాను. నేను ఫస్ట్ వాళ్ళ ఫాదర్ ఇట్లా వచ్చి ఏదో అన్నప్పుడు లైక్ కొట్టాను, తర్వాత లైక్ తీసేసాను. అంటే మీరు దేన్ని ఎంకరేజ్ చేస్తున్నారు? అవును. ఆ మాట్లాడే కామెంట్ మీరు చూసారా వీడియో? సోషల్ మీడియాలో కామన్ గా ఈ రకమైన చర్చ జరిగిన సందర్భంలో అసలు ఏంటి, ఎందుకు జరుగుతుంది అనే అంశం కోసం చూసాము. పెద్ద ఎత్తున విమర్శించడం జరిగింది. అవును. నేను సోషల్ మీడియాలోనే కాదండి, ఇప్పుడు సోషల్ మీడియా ఏమైందంటే ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది, పిల్లలు గమనిస్తురు, యువకులు గమనిస్తురు. చాలా మంది చేస్తున్న తమిళలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఉన్న కొంత కల్చర్ కి మనం ఇటువంటివి జీర్ణించుకొని, ఇంకా కుటుంబాలు ఇంత అసహ్యంగా, ఇంత జుగుస్సాకరంగా మాట్లాడుకోనో, లేకపోతే అటువంటివి కొన్ని సినిమాలు వచ్చినా, లేకపోతే ఇంకేవచ్చో చూసే లేరు. అదొకటి. రెండవది అసలు పసిపాప అండి. అవును. ఆ పాపను చూస్తే ఈ రోజు మనం ఎటువంటి సమాజంలోకి వెళ్ళిపోయినామంటే, ఆ వీడియో చూసిన తర్వాత ఈవెన్ ఆ వీడియో మీద వివరణ ఇస్తూ కూడా ఆ అబ్బాయి హనుమంత్ సారీ చెప్పాడు. సారీ చెప్తూ నా కుటుంబాన్ని బయటకి ఇడుస్తున్నారు, బాధపడుతుంది. అంటే కుటుంబం ఎవరికైనా ఉంటది కదండి. బాధ, ఎవరికైనా ఉంటది. అది ఒక కామెంట్ అయినా అవతలి వ్యక్తులు ఎంత మనసుకు తీసుకుంటారో, దాని గురించి చిన్న పిల్లను ఒక తండ్రిని పెట్టి ఆ బంధాన్ని అవసరమైతే మీరు పొగడండి, అవును కదా. దాన్ని మంచి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా చెప్పండి. అలాంటిది అసలు మొత్తం రైమ్ నెగెటివ్. అని ఇంకేదో అని ఒక రకంగా అది ఇక చెప్పడానికి కూడా ఎంత అసహ్యంగా ఉందంటే, ఎటు పోతున్నారు వీళ్ళ ఆలోచనలు, ఎటు పోతుంది సమాజం, ఎటు పోతుంది. దాన్ని కొంతమంది యూత్ ఇప్పుడు దాన్ని లైట్ తీసుకోవచ్చు కదా అంటే, జీవితాలనే లైట్ తీసుకోమంటే ఇంకేం తీసుకుంటారు కదండి. ఇంకా దేన్ని మనం సీరియస్ గా తీసుకోవాలి? ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అటువంటివే వాచ్ చేస్తది. వాళ్ళు ఆ రకంగానే ప్రవర్తిస్తారు. ఓహో మేము ఇలాగే మాట్లాడాలి కావచ్చు, ఇదే ట్రెండ్ కావచ్చు అనుకుంటున్నది చూస్తున్నాం మనం. అసలు ఆ రీల్ ఎంత బాగుందండి. జస్ట్ ఒక 35-40 ఇయర్స్ ఏజ్ ఒక ఫాదర్, ఒక అమ్మాయి జస్ట్ ఒక 5-6 ఇయర్స్ అలా ఉంటాయేమో, నాకే గనక కూతురు ఉంటే అని చెప్పి బెల్ట్ పట్టుకొని వస్తూ ఉంటాడనమాట. ఆ తర్వాత ఆ బెల్ట్ లో అమ్మాయిని ఉయ్యాల్లాగా చేసేసి చేస్తూ ఊపుతూ ఉంటాడు. అంత అందమైన దానికి ఎంత వక్ర భాష్యం, ఇప్పుడు ఎంత వికృత ఏదన్నా మాటలు. ఉండొచ్చండి, కామన్ గా రీల్ తీసుకొని మీరు ఆ రకంగా ఆ వక్రంగా అట్లా మాట్లాడే అవసరం ఏముంది? అసలు ఎలా ఆలోచించగలిగారు ఇంకో అంత ఘోరమైన యాంగిల్ ని? ఒకటి, సమాజము సోషల్ మీడియా పేరుతో కావచ్చు, బిఫోర్ కూడా కొంత సినిమా, ఇక జోకులు కూడా చాలా వరకు కామెడీ షోస్ అని అవని ఇవని చేస్తున్నది కూడా జోక్ అంటేనే ఇంకా చెప్పొద్దు బూతు అన్నట్టు మారిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం సమాజంలో. ఇంతకుముందు జోక్ అంటే ఒక సందర్భాన్ని బేస్ చేసుకొని తమాషాకి జరిగే సంఘటనని జోక్ గా అయిపోయేది. అది వాళ్ళ హావభావాలు కావచ్చు, ఇంకేదైనా ఎక్స్ప్రెషన్స్ ఆ రకంగా జోక్ గా అనిపించేది. కానీ ఈ రోజు జోక్ అంటే ఎవరినో ఒకరిని టీస్ చేయాలి, జోక్ అంటే ఏదో ఒక రకంగా ముఖ్యంగా ఒక రకంగా మాట్లాడాలి, ఇప్పుడు పిల్లల్ని ఒక రకంగా మాట్లాడాలి. ఈ ఎటువంటి సమాజంలోకి నెట్టివేయబడ్డం అంటే, మనం పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని నేర్పించుకునే సమాజంలోకి నెట్టివేయబడ్డాం. అవును. ఆ పరిస్థితులకు ప్రతి పేరెంట్ వెళ్ళిర్రంటే, ఈ రోజు పేరెంట్లు ఇంట్లో ఎట్లా ప్రశాంతంగా నిద్రపోతారంటే, పిల్లల్ని స్కూల్ కి పంపిస్తే భయమే, స్కూల్ బస్సుకు పంపిస్తే భయమే, పిల్లలు ఏదైనా ట్యూషన్ కి వెళ్తున్నారంటే భయమే, పక్కింటికి వెళ్తున్నారంటే భయమే, మన ఇంట్లో మన రక్త సంబంధికులు వచ్చిర్రంటే కూడా భయమే. అటువంటి ఎన్విరాన్మెంట్ లో పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచాలని చెప్పేసి ఇప్పుడున్న కాంపిటీషన్ యుగంలో ఈ పోటీ పనులలో ఒత్తిడి, దీంట్లో మళ్ళీ
ఈ సమాజం మొత్తం చూసే విధంగా సోషల్ మీడియాలో ఈ రకమైన మాటలు మాట్లాడుతుంటే ఇంకా మరి యూత్ అదే ట్రెండ్ అనుకుంటారు కదండి. అట్లే మాట్లాడాలేమో, బహుశా అట్లే ప్రవర్తించాలేమో, లేకుంటే ఇలా నెగిటివ్ గా మాట్లాడితేనే మాకు వ్యూస్ వస్తాయి, మేము ట్రెండ్ అవుతామేమో, అంటే ఈ దాంట్లో కూడా కొట్టుకుపోతున్నా చూస్తున్నాం కదా. అవునండి. చాలా మంది వ్యూస్ కోసమో ట్రెండ్ కోసమో ఒక రకంగా బిహేవ్ చేస్తున్నది చూస్తున్నాం. అందులో ఉమెన్ కూడా ఉండొచ్చు, కాదంటలేదు. ఓన్లీ ఈ సంఘటన గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నా. కరెక్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పిల్లల విషయంలో ఇది మాట్లాడద్దా, మాట్లాడాలా, మనం కొన్ని విషయాలు పిల్లల ముందు మాట్లాడడానికి కూడా పెద్దవాళ్ళని కొన్ని విషయాలు చర్చించాం. అవును. కుటుంబ విషయాలు కాబట్టి ఇంకో విషయాలు. అటువంటిది ఒక తండ్రి కూతురు మధ్య అనుబంధం అనేది అది తండ్రి అయితే తెలుస్తుంది. కరెక్టే. సాయి చంద్ గారు తన కూతురు కదా, వాళ్ళు కూడా ఎంత బాగుండేవాళ్ళు. మీరు దగ్గర నుంచి చూసుంటారు అసలు ఆ తండ్రి కూతుళ్ళ అనుబంధం. అది ప్రతి ఒక్కరం ఇప్పుడు మనందరం కూడా ఫేస్ చేసాం కదా. మన తండ్రి మనకు అదే ప్రేమను పంచింది కదా. ఆ వీడియో చేసిన వ్యక్తి కూడా రేపు ఫాదర్ అయినాక డాటర్ కి అదే ప్రేమను పంచుతాడు. వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెళ్లకు వాళ్ళ నాన్న అదే ప్రేమను పంచుంటాడు. ఈవెన్ ఇతనికి తండ్రి అదే ప్రేమను పంచున్నప్పుడు ఒక వీడియోని అది దాంట్లో ఏం లేదు, ఏమన్నా ఉంటే ఏదన్నా అభ్యంతకరంగా ఉంటే ఇదేంది ఈ వీడియో ఇట్లుంది అని చేయడం ఏంది, చేస్తే ఓకే సరే ఏదో చేశారు అనుకుందాం. కానీ ఒక ముగ్గురు ఫ్రెండ్స్ యాడ్ అయ్యి దాని మీద రిపీటెడ్ గా ఒక టైప్ గా వాళ్ళు ఏం మాట్లాడారో చెప్పడానికి కూడా ఎంత సిగ్గుపడే విధంగా ఉందంటే, ఈ రోజు మా కుటుంబం బాధపడుతుంది అని మాట్లాడే మీరు ఇటువంటి ఒక వీడియో చేస్తే మా అమ్మ తలదించుకుంటది, మా అక్క తలదించుకుంటది, ఒక తండ్రిగా మా నాన్న తలదించుకుంటాడని ఎందుకు ఆలోచించలేదు? అవును. ఎటు పోయింది మీ ఆలోచన? ఈ రోజు మీరు చేశారు, రేపు నెక్స్ట్ జనరేషన్ పిల్లలు చేస్తారు, ఇంకో యూత్ చేస్తారు. ఇది టేక్ ఇట్ ఈజీగా లైట్ గా తీసుకుంటే ఇదే భవిష్యత్తు తరాలకు ఇవన్నీ చెయ్యొచ్చు. ఏముంది, సింపుల్ గా 4 రోజులు మాట్లాడుకుంటారు, వదిలేస్తారు, మళ్ళీ కామని చూడు ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంత చర్చ జరిగింది అని మాట్లాడుకునే అటువంటి దాంట్లో కూడా వెళ్తున్నారు, నెట్టివేయబడుతున్నారు. కాబట్టి ఒక్కసారి మనం సోషల్ మీడియా వేదికగా ఏది మాట్లాడినా, ఏది ప్రవర్తించినా, ఎలా ఉన్నా సమాజం మొత్తం మనల్ని చూస్తుంది. కొంతమంది మన దారిలో కూడా అంటే మనల్ని అబ్జర్వ్ చేసి ఇలా చెయ్యాలని కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అవును. అది కూడా ఆలోచించి మెలగాలనేది నా ఒపీనియన్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ తో ఇప్పుడు మనకు ఒక రోస్టర్ బ్యాచ్ అనేది కూడా బయటకు వచ్చింది అనమాట. ఇన్ని రోజులు డార్క్ కామెడీ, అలాగా ఇంకొక డార్క్ ముఖాలు వేసుకొని తెర వెనక ఉన్న ఈ ముఖాలన్నీ ఓ రోస్టర్ బ్యాచ్ ఇన్ని అరాచకాలు చేస్తున్నాయా అని ఒక చర్చ అయితే మొదలైందండి. ఎందుకంటే కొంతమంది ఇలాంటి వ్యక్తులందరూ కలిసి ఒక బ్యాచ్ గా ఫామ్ అవుతారు. ఫామ్ అయ్యి వీడియోస్ కి, అలాగే పొలిటికల్ వాటికి, పొలిటీషియన్స్ కి వాళ్ళందరికీ కామెంట్స్ పెట్టడం అన్ని నెగిటివ్ గానే ఉంటాయి. ఈ బ్యాచ్ ఉంది కదా, ఇంకా అసలు వాళ్ళ పేరు, వాళ్ళ యూట్యూబ్ పేరు చెప్పడం కూడా మనం అనవసరం అనిపిస్తుంది నాకు. ఈ బ్యాచ్ వీడియోస్ నేను వెళ్ళి చూశాను. సినిమాల మీద, పాలిటీషియన్స్ మీద, లేదంటే వ్లాగర్స్ మీద, యూట్యూబర్స్ మీద, వీళ్ళందరి మీద వీళ్ళు వీడియోస్ చేస్తున్నారు. ఈ బాబాయ్ ఒక బ్యాచ్ మొత్తం ఎక్కడెక్కడో ఉండి, జూముల్లో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు రజనీ గారు. వాటికి లక్షల్లో వ్యూస్. ఇప్పుడు ఎలా ఉండేదంటే బిఫోర్ మనం ఒకటి చేస్తే ఒక నలుగురు చూస్తురు. ఈవెన్ సోషల్ మీడియా రాకముందు కూడా ఏదన్నా ఒకటి చూస్తే మన ఊరు వాళ్ళందరూ మనల్ని మెచ్చుకోవాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ మన ప్రవర్తనను కావచ్చు, మనం మాట్లాడేదాన్ని కావచ్చు, మనం ఉండేదాన్ని అప్రిషియేట్ చేయాలి అనే టైప్ ఆఫ్ ఉంటుండే. ఈ రోజు అట్లా కాదు, సంబంధమే లేదు. నువ్వు మాట అంటే ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఆ మాటలలో 9 మాటలు తప్పుగా మాట్లాడడమే చూస్తున్నామండి. కరెక్టే. అంటే అదొక ట్రెండ్ లాగా, ఇక నెక్స్ట్ జనరేషన్ దాన్నే ఫాలో కావాలన్నట్టు, అట్లా ఫాలో అయితేనే అదే జీవితం అన్నట్టు నేను అంటున్నాను. వీళ్ళు దీనికోసం కేటాయించే టైము ఇంకేదన్నా సమాజానికి ఉపయోగపడే మెసేజ్ ఇవ్వండి. ఎన్ని మెసేజ్ ఓరియంటెడ్ ఎంతమంది చేయట్లేదండి. పోనీ మీరు ఒకసారి ఒక వీడియోని కావచ్చు, ఒక పర్సన్ ని కావచ్చు, గ్రూప్ గా మీ ఫ్రెండ్స్ అందరు చేసే కామెంట్ మిమ్మల్ని చేస్తే మీరు భరిస్తారా కదా? మీ కుటుంబాన్ని చేస్తే మీరు భరిస్తారా? మీ ఇంట్లో ఆడవాళ్ళని చేస్తే భరిస్తారా? మీ ప్రొఫెషన్ ని మీరు చేస్తే భరిస్తారా? ఈ రోజు ఒకే ఒక్క సంఘటన నువ్వు చేసింది తప్పు అని అందరూ మాట్లాడుతుంటే అంత బాధపడుతున్నారు. అక్కడ కూడా కుటుంబం బాధపడుతుంటది. పైగా ఏం చెప్పాడో తెలుసా, నేను తప్పయి ఉండొచ్చేమో కానీ నా పేరెంటింగ్ తప్పు కాదు అని చెప్పాడు. మరి అందరూ అంతే కదండి, అందరు కుటుంబాలు ఒకటి ఇక్కడ కూడా సరే, ఆ అబ్బాయి చేసిన దానికి కుటుంబం బాధపడుతుండొచ్చు, నిజమే. ఆ బాధ మాకు కూడా ఉంది. అరే నువ్వు చేసిన దానికి
మొత్తం ఇంట్లో వాళ్ళను కూడా అనిపించేయలేకపోతే అటువంటి పరిస్థితి వచ్చింది కదా అని. కానీ నువ్వు ఒకటి చేసే ముందు ఫస్ట్ నీ కుటుంబము, వాళ్ళ పెంపకము, వాళ్ళ ప్రవర్తన అనేదే నిన్ను చూస్తారు. కరెక్ట్. వాళ్ళ పెంపకం, నువ్వు మాట్లాడే ప్రతి మాటలో నీ ఫ్యామిలీ పెంపకం ఎట్లుంది, నువ్వు మాట్లాడే ప్రతి మాటలో నీ చదువు సంస్కారం ఏంది అనేది చూస్తారు. కాబట్టి నువ్వు ఒకటి బయటికి రిలీజ్ చేసే ముందు అది ట్రెండ్ అవుతుందా ఇంకొకటి అవుతుందా కాదు, అన్నిటికంటే ఏంటంటే ఒక తండ్రి కూతుర్ని పట్టుకొని ఏందండి కరెక్ట్. ఏం మాటలు అవి, అసలు అట్లా ఆలోచన ఎట్లా వస్తుంది, అసలు ఎవరికన్నా వస్తుందా, అది చూసినా వస్తుందా కనీసం మనకు అటువంటి ఆలోచన? అవునండి. ఒకవేళ పొరపాటున ఎక్కడన్నా సమాజంలో అడపదడప ఒకటి రెండు సంఘటనలు ఏదైనా జరిగిన సంఘటనలు ఉన్నా కూడా మనకు వాళ్ళ మీద విపరీతమైన కోపం వస్తుంది. అవి జరగొద్దు, రేపు భవిష్యత్తులో సమాజంలో అటువంటివి జరగొద్దు అనిపిస్తది, జరగకుండా ఏం చర్యలు తీసుకుందాం అనిపిస్తది. అంతేగాని ఒక చిన్న ముక్కుపచ్చలారని పాపను పట్టుకొని ఆ తండ్రిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు కామెంట్ చేయడం, ఎవరు ఏమనరానా? మమ్మల్ని మేము ఏం చేసినా నడుస్తుంది, ఏం చేసినా వ్యూస్ పోతాయి, మమ్మల్ని ఎవ్వరు ఏమన్నారు, ఇంకా మేము ఇంతే నవ్వుకుంటారు. ఇటువంటి వాళ్ళని చూసి నవ్వుకునే వాళ్ళని చూస్తే కూడా నాకు నవ్వు వస్తుందండి కదా. అసలు ఎలా నవ్వు వస్తుంది వాటికి? అది కామెడీ ఏంటి అసలు? ఎదుటి వాళ్ళని బాధ పెట్టి అన్ని మాటలు అంటే అది కామెడీనా? అసలు కామెడీకి అర్థం ఇంత భయంకరంగా మారిపోయింది ఏంది అని ఒకటి, మానవ సంబంధాలు ఇంత ఘోరం అవుతున్నాయా అని ఒకటి, అసలు పసిపిల్లలు అనే చిన్న కనికరం కూడా ఉంటలేదా? మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, మనము ఆదర్శ నుంచే వచ్చి ఉంటాం కదా అనేది ఒకటి. అసలు తల్లికి కొడుకుకి, తండ్రికి కూతురికి, అన్నకు చెల్లెలికి ఏ అనుబంధానికైనా విలువలు ఉంచుతున్నారా సమాజంలో అనేది మా కామన్ గా చిన్న పాప కావచ్చు, ఉమెన్ కావచ్చు, 50-60 ఇయర్స్ దాటిన వృద్ధురాళ్ళు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కామెంట్ చేయడము, ఏదో ఒకటి అనడము, లేదు వాళ్ళను ఒక రకంగా ఫిజికల్ గా కామెంట్ చేయడము, ఇదేనా సమాజం నేర్పిస్తున్నది? లేదు, భవిష్యత్తు సమాజానికి నేర్పిస్తున్నది. ఇంకొకటి నేనేమంటే, మనం ముందు తరాల వాళ్ళు మనకు కొన్ని విలువలు నేర్పించారు కదండి, నెక్స్ట్ తరాల వరకు విలువలు నేర్పించాల్సిన బాధ్యత ఎవరిదండి? మన విలువలు ఎక్కడ? వీడియోస్ చేయడంలోనే పనిలో బిజీగా ఉన్నారు కదా వీళ్ళందరూ. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. ఎలక్షన్స్ కు ముందు ప్రధాని మోదీ లాంటి వాళ్ళే ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని పిలిచి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అంటే సమాజంలో వీళ్ళ పాత్ర ఎంత కీలకం. అలా పైగా వీళ్ళందరూ యంగ్స్టర్స్, ఈ రోస్టర్ బ్యాచ్ మొత్తం యంగ్స్టర్స్, వెల్ ఎడ్యుకేటెడ్, పైగా వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా యూతే ఉంటారు కదండి. సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? సమాజాన్ని వీళ్ళు ఎలా అంటే, ఇదే ట్రెండ్, మీరు ఇట్లా మాట్లాడితేనే మంచిగా ఉంటది, ఇట్లా మాట్లాడితే అంటే నెక్స్ట్ సమాజాన్ని వీళ్ళే ఈ రకంగా మలుస్తున్నట్టు కనిపిస్తుందండి ఒకటి. రెండవది, పొలిటికల్ లీడర్లు అయినా సరే, లేదు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళైనా సరే, అంటే దేనికైనా ఇప్పుడు చాలా మందిని చూస్తాం పొలిటికల్ లీడర్లు భాష విషయంలో చూస్తున్నాం. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లలో సమాజం పట్ల మాకు బాధ్యత ఉంది కాబట్టి ముందు తరాల వాళ్ళు మాకు ఏదైతే నేర్పించారో భవిష్యత్తు తరాల వాళ్ళకి మేము అది అందించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మేము మా రంగాల్లో మాకంటూ విలువలు పోకుండా కాపాడుకుంటూ సమాజాన్ని తీర్చిదిద్దుకుంటూ రావాలని చెప్పేసి ఈ ఫీల్డ్లు అనుకోవాలి. అది రాజకీయ రంగం కావచ్చు, సినిమా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నా, అది సోషల్ మీడియాలో కావచ్చు. మనం ఒకటి చేస్తున్నాము అంటే మనల్ని వేల మంది అబ్జర్వ్ చేస్తుంటారు, అందులో కొందరు ఫాలో అవుతుంటారు, కొందరు నచ్చుతుంటారు, కొందరు వ్యతిరేకిస్తుంటారు. కాబట్టి మన ప్రభావం అనేది వాళ్ళ మీద ఉంటది, ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ మీద ఉంటది. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ లో ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత రేపు ఇంకొకరు తండ్రి కూతుర్ని ఇంకో రకంగా మాట్లాడొచ్చు, తల్లి కొడుకుని ఇంకో రకంగా కామెంట్ చేయొచ్చు, ఇది ట్రెండ్ అయిందని చెప్పేసి ఇంకేదన్నా చేయొచ్చు. అంటే ఇంకా మీరు ఇది చెయ్యండి, ఏం కాదు, మేము ఇలా చేసాము, మీరు చేసినా ఏం కాదని వాళ్ళకి చిన్న హింట్ ఇస్తున్నట్టే కదా. కరెక్టే కదా ఒకటి. రెండవది, ఖచ్చితంగా వీళ్ళ మీద సీరియస్ చర్యలు తీసుకోవాలండి. ఒకవేళ చర్యలు తీసుకుంటే ఏంటి అంటే నెక్స్ట్ ఇంకెవరైనా ఇలా చెయ్యాలంటే భయపడతాం. ఇది ఒక్కటే కాదు, చాలా వరకు మీమ్స్ అని చూస్తున్నాం, కామెంట్స్ చూస్తున్నాం, ట్రోల్స్ చేయడం చూస్తున్నాం. దేనికైనా ఒక లిమిట్ ఉంటదండి. మనము జోక్ చేయడానికి కూడా ఒక లిమిట్ ఉంటది, వేరే వాళ్ళని ఎగతాళి చేయడానికి కూడా ఒక లిమిట్ ఉంటది, పెట్టుకుంటాం, ఒక లిమిట్ పెట్టుకుంటాం. ఇవన్నీ లిమిట్ తప్పిన బిహేవింగ్స్ అండి. వీళ్ళని సమాజం కనుక యాక్సెప్ట్ చేస్తే మనల్ని మనము ఏమంటారు సమాధి చేసుకున్నట్టే. అవును, చైల్డ్ అబ్యూస్ మీద
ఈ సాయి ధరమ్ తేజ్ అసలు ఒక ట్వీట్ చేసే వరకు కూడా సోషల్ మీడియాలో జంతువులు ఉన్నాయి, తల్లిదండ్రులు జాగ్రత్త, మీ పిల్లల్ని కాపాడుకోండి అని సాయి ధరమ్ తేజ్ ఈ డిప్యూటీ సీఎం ని, రేవంత్ రెడ్డిని, తర్వాత మినిస్టర్స్ ని, డీజీపీని అందరినీ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసే వరకు కూడా ఈ విషయం బయటికి రాలేదు. ఎంతో మంది దానికి ఇంకా లైక్స్ చేశారు, push బేసిక్ చేశారండి. ఇటువంటివి ఏంటంటే ఇప్పుడు ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ పీపుల్ దీన్ని ఎక్కువ వాచ్ చేస్తురండి. దాదాపు వాచ్ చేసే పీపుల్ అంతా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కి పడిపోతున్నారు. అంటే ఇలా చేయొచ్చు కాబోలు, ఇదే ట్రెండ్ కాబోలు, మేము కూడా అవసరమైతే నెక్స్ట్ దాంట్లో ఇలా ప్రయత్నించవచ్చు అని వీళ్ళు ఒక రకంగా దాన్ని చెప్తున్నట్టే. కాబట్టి ఇప్పుడు కొన్ని ఏముంటాయి, ఓకే సాయి ధరమ్ తేజ్ వాళ్ళకు చెప్పాడు, ఇది చేశాడు, ఒకరు కంప్లైంట్ చేయడం, ఒకరు చెప్పడం, దానికంటే ముందు నీ ప్రవర్తన ఎట్లుందనేది నీకు తెలియకపోతే ఎట్లా అండి? అవును, నీ కుటుంబం కూడా చూస్తుంది కదా ఆ వీడియోలు. నీ కుటుంబంలో ఇప్పుడు మనం ఒకటి బయటికి వెళ్ళినాం అనుకోండి, ఖచ్చితంగా మన కుటుంబంలో అయ్యో ఏదో జరిగిందంట, ఏదో మాట్లాడుతుంది అనేది గమనిస్తారు. గమనించే క్రమంలో వాళ్ళు కూడా బాధ్యత అవుతారు కదండి. వాళ్ళు కూడా నువ్వు కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నావు, ఇది ప్రవర్తన కాదు, బయట ఇలా చెయ్యొద్దు, నీకు ఇది నేర్పించినాం, మళ్ళీ నువ్వు ఎందుకు ఈ దారి తప్పుతున్నావు అని చెప్పాలి. ఆ బాధ్యత ఉంది ఒకటి. రెండవది వీళ్ళకి శిక్షను ఏ పనిష్మెంట్ ఇస్తే ఏమైతుంది, నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా ఇటువంటివి చెయ్యొద్దు అని అలర్ట్ అవుతుంది. మూడవది ఉమెన్ చాలా ఫేస్ చేస్తుందండి సొసైటీలో. మనం ఎంత ఈక్వాలిటీ అనుకున్నా వాళ్ళ స్ట్రగుల్ చాలా, ఏ రంగంలో అయినా అది మామూలుగా ఉండదు. మీరు ఉమెన్ ని అన్నారంటే ఒక చిన్న పాప, ఆ పాపకి ఏం తెలుసు ఏంటి? మీరు మాట్లాడే మాటలకి చిన్న పిల్లలకి ఏమన్నా అర్థం తెలుసా? ఇప్పుడు ఈటీవీ లాంటి వాటిలో వచ్చే జబర్దస్త్ కామెడీ షోస్ కూడా ఇలాంటి ఈ రోస్టర్ బ్యాచ్ లకి ఒక ఆహారంగా, ఫుడ్ గా మారుతున్నాయి. వాళ్ళని చూసే వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలాంటి వికృత వీడియోలు చేస్తున్నారనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. మీరేమంటారు? అంటే ఇది ఇప్పుడు ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా పరిణామం చెందుతూ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా దశ కాబట్టి ఈ రకంగా పరిణామం చెందింది. దీనికి పునాదులు ఎప్పుడో పడ్డాయి. వాటిలో భాగమే ఈ రకమైన కామెడీ షోలు, ఇంకొక రకమైన సరే సినిమా సంస్కృతి ఒక రకంగా మారిపోవడం, అన్ని కారణం. కానీ ఇక్కడున్న సందర్భం ఏంటంటే నిజంగానే కామెడీ అంటే కామెడీయే చెయ్యండి. మీ మొహంలో హాస్యాన్ని, ఇప్పుడు ఒక చార్లీ చాప్లిన్ కి సంబంధించినవి చూస్తాము, ఇన్ని సంవత్సరాలైంది, ఇన్ని జనరేషన్లు మారినాయి, కానీ అయినా అత్యద్భుతంగా అనిపిస్తాయి. అవును, అక్కడ ఏం ఒక టైప్ గా ఉండే కామెడీ ఏమి ఉండదు కదండి. ఈవెన్ డైలాగులు లేకుండా కూడా అద్భుతమైన కామెడీ ఉంటది. అవును, మిస్టర్ బీన్ కామెడీ లాంటివి చూస్తాం కొన్ని. కామన్ గా ఊర్లలో మనం సహజంగా మాట్లాడుకుంటే తుపాకీ రాముడు అని చెప్పేసి కామెడీ చేస్తూ స్టోరీ చెప్తూ వస్తుంటారు. అవును, మాటలతోటి మనం నవ్విపించేస్తుంటారు, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ తోటి నవ్విపిస్తుంటారు. అది కామెడీ. సందర్భానికి అనుగుణంగా ఎవ్వరు అసహించుకోకుండా, ఇబ్బంది పడకుండా అందరూ ఆరోగ్యకరంగా నవ్వుకునేది కామెడీ. కానీ ఈ రోజు కామెడీ అంటే వాళ్ళ డ్రెస్ కామెంట్ కామెడీ అంటే కామెంట్, డ్రెస్ కామెంట్ చేయడము, మనిషిని కామెంట్ చేయడం, ముఖ్యంగా ఉమెన్ ని కామెంట్ చేయడం, అవునండి, ఎట్లా పడితే అట్లా కామెంట్ చేయడము, ఏమన్నా ఆమె దులిపేసుకొని పోవడం, అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం. నువ్వు నన్ను ఏమన్నా, అది ప్రొఫెషన్ అనుకోండి, ఇంకేదన్నా, నిన్ను నువ్వు తక్కువ చేసుకునే విధంగా ఏ ఒక్క వ్యక్తి ఏ ఒక్క ఫీల్డ్ లో ప్రవర్తించినా దాన్ని అగైనెస్ట్ గా మాట్లాడినప్పుడే, లేకుంటే బయటకు వచ్చినప్పుడే కదా మనం ఇటువంటి వాటి గురించి పూర్తి స్థాయిలో సమాజానికి మనం మెసేజ్ ఇచ్చేది ఒకటి. అవును. రెండవది ఈ మిగతా ఈ సందర్భాలన్నీ చాలా పెద్ద విషయాలు. ఇవన్నీ ఒక కోణం. ఒక పాప గురించి, తండ్రి పాపల రిలేషన్ గురించి ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిపి డార్క్ కామెడీ పేరుతో మాట్లాడడం ఒక విషయం. ఇప్పుడు అవన్నీ ఇంట్లో జరిగే విషయాలే అండి. పాపను ఎత్తుకోవడము, దించడము, పరిగెత్తడము, ఇవన్నీ సహజంగా కుటుంబాల్లో జరిగే విషయమే. మీరు చూడనివి కాదు, మీరు చూసుంటారు. మీకు ఒకవేళ కనుక అన్మ్యారీడ్ అయి ఉంటే మీ అన్న పిల్లల్ని చూసుంటారు. దాంట్లో ఒక మాట్లాడారండి, పెద్దనాన్న అనేదో వచ్చేటట్టు, డాడ్ ఐడియా రావట్లేదు నాకు పర్టికులర్ గా. నేను అది కొంత చూడంగానే నాకు ఇబ్బందిగా అనిపించి నేను చూడలేదు. ఈవెన్ ఏం రైమ్ నేర్పిస్తాడు అని. మీరు రైమ్లను కూడా ఏం తండ్రి కూతురికి ఏం నేర్పిస్తాడు అనేది మీరు ఇంత అదిగా మాట్లాడుకోవాలి. దాంట్లో ఏం తప్పు వెతకదలుచుకున్నారు మీరు? అంటే ఎవరు చూడరు, ఏమనరు అనే ఒక ధైర్యం కదండి. వ్యూస్ వస్తున్నాయి, అందరూ మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, మేము ఏది చేసినా యాక్సెప్ట్ చేస్తారు, ఏది మాట్లాడినా యాక్సెప్ట్ చేస్తారు అనుకునే అహం అనుకోండి,
ఓవర్ ధీమా అనుకోండి. ఇప్పుడు ఇంతకు ముందు ఒకవేళ ఉమెన్ అన్నా వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ఏదో జరుగుంటది. ఇక సోషల్ మీడియాలో అంటే చాలా ఉన్నాయండి తప్పిదాలు. కొన్నిసార్లు లేడీస్ ప్రవర్తన దానికి కూడా లిమిట్ లేకుండా ఉందిలేండి. ఉంటుంది. మనము ఈవెన్ అదొక పేరెంట్స్ కూడా కోణం. పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నారండి, వ్యూస్ కోసం డాన్స్లు అని చెప్పేసి, సెలబ్రిటీ స్టేటస్ కోసం, పాపులర్ చేయడానికి కోసం. అంటే వాళ్ళ జీవితాలని కూడా మనం బయటికి పబ్లిక్ చేస్తున్నాం అనేది కూడా చూసుకోవట్లేదు. ఇప్పుడైతే భయపడే సందర్భంలోనే మనం ఉన్నామండి. ఉమ్, అది ఇంతకు ముందు గ్రామాల్లో, విలేజ్‌లలో కావచ్చు, టౌన్‌లలో కావచ్చు, ఒకరికొకరికి మానవ సంబంధాలు ఎంత అద్భుతంగా ఉండేవంటే, ఉమ్, కులాలతోటి సంబంధం లేకుండా, మతాలతోటి సంబంధం లేకుండా, బాబాయి, పెద్దనాన్న, మామయ్య, అత్తమ్మ ఇలా అద్భుతంగా ఒకరికొకరు తెలిసుండే, పిలుసుకుంటుండే, ఒకరి ఇంట్లో దానికి ఒకరు వెళ్తుండే. వాళ్ళ పాప అయినప్పటికీ నా బిడ్డలానే చూసుకోవడం. అలా అవును. పక్కింట్లో, ఎదురింట్లో అయినా ఇగో పిన్ని అని మాట్లాడుకోవడము, అక్క అని మాట్లాడుకోవడము, నా బిడ్డనే అని మాట్లాడుకోవడం. అలా ఉమ్, ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుండే. ఈ ఉమ్, రోజు పరిస్థితి అట్లా లేదు. మన ఇంటికి మన సొంత బంధువులు వచ్చినా భయపడుతున్నామంటే, ఆ, ఇటువంటి వీడియోలు చూసిన తర్వాత నెక్స్ట్ మా పిల్లలు ఎట్లా తయారవుతారు? ఇవి భయమేస్తుంది. చూసి అవే నచ్చుతారేమో. మేము ఉమ్, చెప్పేవంతా చాలా ఏదో చాదస్తంలా కనబడతదేమో. ఆ జనరేషన్ మొత్తం దాన్నే లైక్ చేస్తున్నారు కదా ఉమ్, అనో. ఇప్పుడు ఫోన్స్, ఆన్లైన్ క్లాసుల తర్వాత పిల్లలకు మొబైల్ ఫోన్ అనేది ఒక ఉమ్, అలవాటుగా మారిపోయింది. హోమ్ వర్క్స్ స్కూల్స్లలో యాప్లలో ఇవ్వడం. ఉమ్, అంతకు ముందు అంటే ఓన్లీ డైరీ మాత్రమే ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు స్కూల్ యాప్స్ అని వచ్చినాయి. ఉమ్. యాప్‌లో ఏదైనా సిలబస్ పెట్టడము, దానికోసం ఫోన్ చూసుకుంటారు. చాలా మంది పిల్లలు గేమ్స్ ఆడతారు. ఇంక ఇమ్మీడియేట్‌గా ఇటువంటి వీడియోలు వస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ట్రెండ్ కాబోలు, అవును ఇట్లే ప్రవర్తించాలి కాబోలు, ఇట్లే మాట్లాడాలిగా. అసలు అట్లే అది ఆలోచన ఎట్లొచ్చిందో అర్థం కావట్లేదండి వాళ్ళకి. కదా, నిజమేనండి అసలు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఊరుకునేది కాదు. అందరూ ఖండించాలి. పసి పిల్లల మీద ఈ రకంగా మాట్లాడే ప్రతి ఒక్కరిని ఉమ్. ఏ రకంగా శిక్షించాలో ఆ రకంగా శిక్షించాలి చట్టపరంగా. రెండవది, ఇది ఇంతటితోటి ఆగేటట్టు ఉండాలి. అవును. మినిస్టర్ సీతక్క కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటామని ఇచ్చారు ఆవిడ. వీడియో బయట కూడా రిలీజ్ చేశారు. బట్ చూడాలి అసలు. అసలు ఎవరు ఈ ప్రణీత్ అండ్ హనుమంత్ బ్యాచ్ ఎవరు? వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అంతా తెలుసుకోవాలని కూడా సమాజం ఎదురు చూస్తోందండి. అవును. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా మాటలు చెప్తున్నారు. డిస్కస్ చేస్తున్నారు. హ్మ్. బయట చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళ బ్రదర్ గూడా ఏదో హ్మ్. సంథింగ్ యూట్యూబ్‌కి సంబంధించింది ఏదో అని. హ్మ్. అయితే నేనొకటేంటంటే చూడండి, కుటుంబంలో ఒక పర్సన్ చేసిన కదా! ఒక చిన్న కాదు. మనం హ్మ్. చిన్న అనుకుంటే అనలేము. అనలేమది. ముందు వాళ్ళ తల్లి ఎంత బాధపడతదో ఆ సో, వీడియో చూసి, ఇప్పుడు ఏంట్రా ఫ్యామిలీ బాబు. ఎంత ఇబ్బంది పడుతుందండి. అంటే హ్మ్. మనం చేసే ప్రతి ఒక్క దాని ఎనక మన కుటుంబం కూడా బాధ్యత వహించాల్సి ఉంటది అనేది యూత్ ఆలోచించాలి ఫస్ట్. హ్మ్. మనం చేసే ప్రతి పని వెనక మనతో పాటు మన ఫ్యామిలీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటది హ్మ్. అనేది ఆలోచించాలి. ఇక మీదట ఇవి రిపీట్ కావద్దు. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యంగా పేరెంట్స్ హ్మ్. రేపు ఈరోజు ఎవరో ముక్కు ముఖం తెలవని ఆ పాపని అన్నారు. హ్మ్. రేపు హ్మ్. ఇంకో పాపకి ఇంకొకరంటారు. అవును. అది పక్కింట్లోనే జరగొచ్చు, ఎదురింట్లోనే మాట్లాడొచ్చు, ఇంకో దగ్గర నుంచి మన ఇంట్లోనే మన పిల్లలే అనుకోవచ్చు. కరెక్టే అండి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఎక్కువ మళ్ళీ రిపీట్ కాకుండా హ్మ్. ఆహ్, ఆహ్, పిల్లల్ని పిల్లల్లాగానే చూసేటట్టు ఉండే ఆలోచనని ముందుకు కరెక్టే తీసుకెళ్ళాలి. అండి. ఇంకొకటి దీనికి రిలేటెడ్‌గా మనం ఇంకోటి మాట్లాడుకోవచ్చు. లాస్ట్ వీక్ కూడా మీరు నిరుద్యోగుల కోసం ఎంత పోరాడారు? ఎంతమంది ఉద్యోగాలు లేక ఎంత అల్లాడుతున్నారు? ఎంత రోడ్డుకొస్తున్నారు? అలాంటి యువత ఒకవైపు ఉంటే, ఇలాంటి యువత ఇంకొక వైపు కనిపిస్తోందండి. అవునండి. ఇప్పుడు సొసైటీలో 2 రకాలుగా యూత్ డివైడ్ అయ్యిందండి. హ్మ్. ఒకటి విలేజ్ నుంచొచ్చి హ్మ్. యూనివర్సిటీలలో చదువుకొని, మా తల్లిదండ్రులకు చదువు లేదని, లేకపోతే వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేదని చెప్పేసి, చాలా ఇబ్బంది పడుతూ పెరిగిన వాతావరణంలో నుంచి ఎట్టి పరిస్థితుల్లో మేము ఏదో ఒక ఉద్యోగం సాధించో, లేకపోతే ఏదో రకంగా జీవితంలో ఎదిగి మేమేందో వాళ్ళకి నిరూపించుకోవాలనేది ఒక హ్మ్. టైపు. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి, హ్మ్. వీళ్ళకు టెక్నాలజీ మీద అవగాహన, కార్పొరేట్ స్కూళ్ళలో చదివించి, అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఇచ్చి, పేరెంట్స్ బిజీ అయిపోయి, సరే పేరెంట్స్ ఎంత బిజీగున్నా పిల్లలెవరు అట్లా గావాలనైతే అనుకోరు గదా! కదండీ! వాళ్ళకి చెప్పాల్సిందయితే హ్మ్. చెప్తూనే ఉంటారు. ఇప్పుడున్న సమాజంలో పేరెంట్స్ తప్పదు. హ్మ్. వాళ్ళు గూడా పోటీ పడడం తప్పదు. హ్మ్. సో, వీళ్ళకన్ని సదుపాయాలిచ్చి, లాస్ట్‌కు వీళ్ళని ఒక మంచి సొసైటీలో బెస్ట్ క్వాలిఫికేషన్ ఉండే విధంగా ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు చేసేది టెక్నాలజీ పేరుతో, ట్రెండ్ పేరుతో ఇది. యెస్. ఈ కరెక్టే. 2 వేరియేషన్స్ చూస్తున్నామండి ఇప్పుడున్న సొసైటీలో.
అవును. జనానికి కూడా ఇప్పుడు ఈ చురక లాంటిది పడాల్సిందేలెండి. ఇది కూడా ఒక లెసన్ అసలు వాస్తవానికి. థ్యాంక్ యూ రజని గారు. పిల్లలకి, కుటుంబాలకి, మహిళలకి అందరికి ఒక మంచి మెసేజ్ మాత్రం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మంచిది.